ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం హం హనుమతే నమ. సుందరకాండలోని పద్యాలను వాటి యొక్క సంక్షిప్త అర్థాలను తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు మహేంద్రగిరి పర్వతంపై ఉన్నటువంటి పరిస్థితులను హనుమంతుడు సముద్ర లంఘనం చేసే ముందు ఎలా ఉన్నాయి అని కవిగారు సవివరంగా వివరించారు. ఇప్పుడు హనుమంతుడు సముద్ర లంఘనం చేస్తున్నారు. దానికి ప్రకృతి ఏ విధంగా సహకరిస్తుంది, ప్రకృతి ఎలా మారింది అనేవి రాబోయే పద్యాల్లో తెలుసుకుందాం. 43వ శ్లోకం. ఏవ ముక్త్వాతు హనుమాన్ వనరాన్ వనరోత్తమః ఉత్పపాతాధ వేగేన వేగవాన్ అవిచారయన్ సుపర్ణమివ చ ఆత్మానం మేనే స కపికుంజరః. కపి అంటే వానరం, కుంజరః అంటే ఏనుగు. అంటే వానరాల్లో కల్లా అత్యంత శ్రేష్టమైన వారు హనుమంతుడు అని కవి ఈ పద్యంలో చెప్తూ ఉన్నారు. హనుమంతుడు బయలుదేరే ముందు మిగిలిన వానరాలతో చెప్పవలసిన విషయాలన్నీ చెప్పి ఇంకా ఏ మాత్రము ఆలోచించకుండా మహావేగంతో ఆకాశంలోకి ఎగిరి వెళ్ళాడు. అప్పుడు హనుమంతుడు ఎలా ఉన్నాడయ్యా అంటే సాక్షాత్తు గరుత్మంతుని వలె కనిపించాడు అని వాల్మీకి గారు వివరిస్తూ ఉన్నారు. 44వ శ్లోకం. సముత్పతతి తస్మిన్తు వేగాత్ తే నగరోహిణః సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతుతు సమంతతః. హనుమంతుడు అత్యంత వేగంతో ఆకాశానికి ఎగురుతూ ఉన్నప్పుడు ఆ మహేంద్రగిరి పర్వతం మీద ఉన్నటువంటి చెట్లు తమ కొమ్మలను అన్నింటినీ వంచుకుని అతనితో పాటు పైకి ఎగిరాయి. అంటే మనం కారులో కానీ ట్రైన్లో కానీ స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి మొక్కలు ఏ రకంగా ఆ వేగానికి అనుకూలంగా వంగుతాయో హనుమంతుల వారు ఆకాశానికి ఎగిరేటప్పుడు ఆ వేగం ధాటికి ఆయన వెంపడే చెట్లు అన్నీ కూడా పైకి ఎగిరి వెళ్ళిపోయినాయి. అంటే ఆలోచించండి ఎంత వేగంతో ఆయన పైకి ఎగిరాడు. 45వ శ్లోకం. సహ మొత్త కోయిష్టభకాన్ పాదపాన్ పుష్పశాలినః వద్వహన్ ఉరువేగేన జగామ విమలే అంబరే. ఆ మహేంద్రగిరి పర్వతం మీద ఉన్నటువంటి రకరకాల పక్షులతోనూ పుష్పాలతోనూ ఎప్పుడు ప్రకాశించేటటువంటి మహావృక్షాలన్నీ కూడా హనుమంతుని యొక్క పాదాల వేగము ధాటికి పైకి ఎగిరి ఆయనతో పాటు ప్రయాణం చేయటం మొదలుపెట్టాయంట ఆకాశంలో. అంటే ఆయన అంత వేగంగా పైకి ఎగిరాడు. ఊరు వేగోద్ధాత వృక్ష ముహూర్తం కపిం అన్వయః ప్రస్థితం దీర్ఘమధ్వానం శుభందుమివ బాంధవాః. ఇది 46వ శ్లోకం. మనం సాధారణంగా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు పంపించడానికి కొంతమంది ఇంటి బయట వరకు వస్తారు, కొంతమంది ఆ సందు చివరి వరకు వస్తారు, కొంతమంది బస్ స్టాండ్ వరకు, రైల్వే స్టేషన్ వరకు వస్తారు. అలాగే హనుమంతుడు చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంది కనుక ఆయన బంధువుల వలె, ఆయన వెంట సాగనంపటానికి వచ్చేటటువంటి బంధువుల వలె ఆ హనుమంతుని యొక్క కాళ్ళు తొడల యొక్క వేగానికి పైకి లేచిన వృక్షాలు 2-3 క్షణాల పాటు ఆయనని వెంబడించి ఎగిరాయి. అంటే ఆ వేగానికి, ఆ వేగం యొక్క ధాటికి ఆ వృక్షాలన్నీ కూడా ఆయనతో పాటు ఆకాశంలో ప్రయాణిస్తూ ఉన్నాయి. ఎంతసేపు అంటే 2-3 క్షణాల పాటు. ఊరు వేగోన్మదితాః సాలాచన్యే నగోత్తమా అనుజగ్ముః హనుమంతం సైన్యాః ఇవ మహీపతిం. హనుమంతుల వారి యొక్క ఊరు వేగములకు అంటే ఆయన యొక్క కాళ్ళు యొక్క వేగానికి పైన ఎగిరినటువంటి మద్ది చెట్లు, మిగిలిన పెద్ద పెద్ద వృక్షములు అన్నీ కూడా మహారాజును సైన్యము ఎట్లా అనుసరించి వెళ్తూ ఉందో అలాగే ఈ పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా హనుమంతుని వెంబడించి వెళ్తూ ఉన్నాయి. ఎందుకయ్యా అంటే ఆయన అంత వేగంతో వెళ్తున్నాడు. ఆ వేగానికి కొండపై ఉన్నటువంటి చెట్లు అన్నీ కూడా పెకలించుకుని ఈయనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అంతటి బలవంతుడు హనుమంతుల వారు. సుపుష్పితాగ్రైః బహుభిః పాదపైరన్వితః కపిః హనుమాన్ పర్వతాకారోః బభూవాద్భుత దర్శనః. ఇది 48వ శ్లోకం. చూడ చక్కని విధంగా పూచినటువంటి చాలా చాలా పెద్ద పెద్ద చెట్లు హనుమంతుని చుట్టూ ఉండి
ఆయన ఎలా కనిపిస్తున్నారయ్యా అంటే ఒక పర్వతాకారంలో మహా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయనతో పాటు చెట్లు ప్రయాణం చేస్తున్నాయి. చెట్లుకున్న పూలు పళ్ళు అన్నీ కూడా ఆయన చుట్టూ ఉన్నాయి. అందుకని ఆయన ఒక మహాపర్వతము గాలిలో ఎగురుతుందా అన్నట్లు కనిపించసాగారు. తర్వాత 49వ శ్లోకము. సారవంతోధయో వృక్షాః న్యమజ్జన్ లవణాంభసి భయాతివ మహేంద్రస్య పర్వతాః వర్ణాలయే. ఇంద్రుడు అంటే భయం వేసి కొండలు సముద్రంలో ఎలా మునిగి దాక్కుని ఉన్నాయో, సారవంతమైనటువంటి పెద్ద పెద్ద వృక్షాలు తమ బరువు వల్ల ఎక్కువ దూరము హనుమంతుడి వారితో ప్రయాణించలేక సముద్రంలో ఒక్కొక్కటిగా పడిపోతూ ఉన్నాయి. పెద్ద పెద్ద వృక్షాలు అత్యంత బరువు ఉంటాయి కనుక హనుమంతుని వేగానికి కొంత దూరం ప్రయాణించి వాటి యొక్క బరువు వల్ల అవి ఒక్కొక్కటిగా సముద్రంలో పడిపోతూ ఉన్నాయి అని వాల్మీకి గారు చక్కగా హనుమంతుని యొక్క సముద్ర లంఘనాన్ని వివరిస్తూ ఉన్నారు. తర్వాత శ్లోకాలు మరి యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు శ్లోక పారాయణం నిదానంగా ప్రతి పదముతో నేర్చుకుందాం. ఏవ ముక్త్వాతు హనుమాన్ వానరాన్ వానరోత్తమః ఉత్పపాతాధ వేగేన వేగవాన్ అవిచారయన్ సుపర్ణమివ చ ఆత్మానం మేనే సహ కపికుంజరః సముత్పతితి తస్మిన్స్తు వేగాః తే నగరోహిణః సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతుః సమంతతః సహ ముత్తకోయిష్ఠభకాన్ పాదపాన్ పుష్పశాలినః ఉద్వహాన్ ఉరువేగేన జగామ విమలే అంబరే. ఊరువేగోద్ధతా వృక్షాః ముహూర్తం కపిం అన్వయః ప్రస్థితం దీర్ఘం అధ్వానం సుబంధుమివ బాంధవాః తః ఊరు వేగోన్మథితాః సాలాః చ అన్యే నగోత్తమాః అనుజగ్ముః హనుమంతం సైన్యాః ఇవ మహీపతిం సుపుష్పితాగ్రైః బహుభిః పాదపైరన్వితః కపిః హనుమాన్ పర్వతాకారో బభూవాద్భుత దర్శనః. సారవంతః అధ ఏ వృక్షాః న్యమజ్జన్ లవణాంభసి భయాత్ ఇవ మహేంద్రస్య పర్వతాః వరుణాలయే. ఈ పద్యాలను నెమ్మదిగా చదవటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా పారాయణం చేసేటప్పుడు వాళ్ళు చదివేటటువంటి పదాలు పూర్తిగా తెలిస్తే దాని భావము, పదాలు మరియు వాటి యొక్క భావము తెలిస్తే మనసు రంజిస్తుంది. ఈ పారాయణం చేసేటప్పుడు హనుమంతుల వారు వాళ్ళ మనసుల్లో కనిపిస్తూ ఉంటారు. అందుకని ఇంత నెమ్మదిగా చదవటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీనిని నెమ్మదిగా చదివి అలవాటు చేసుకోగలరు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియచేయండి. మీ సూచనలు సలహాలు తప్పకుండా చెప్పగలరు. ఓం హం హనుమతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.